అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఎన్ శైలజ, శక్తిపాత యోగాచార్య అండ్ ఆథర్ అండ్ లైఫ్ కోచ్. మనం ఈ మధ్యకాలంలో చాలా యాంగ్జైటీ అని, ఫియర్ అని, డిప్రెషన్ అని, అసలు చెప్పని సమస్య లేదు. మానసికమైన సమస్యలతోటి, ఒత్తిడితోటి ప్రజలు ఎంత సఫర్ అవుతున్నారో, మేబీ ఫ్రమ్ చాలా చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికీ కూడా తెలియని ఒక భయము, ఫియర్ ఆఫ్ ఫ్యూచర్ కానీ, పాతలో జరిగిన విషయాలు గుర్తుపెట్టుకుని బాధపడటం కానీ. సో ఇవన్నీ మనం నిజంగా సఫర్ అవ్వాలా, అవసరం ఉందా అంటే అసలు అస్సలు లేదు. ఒక్క సెకండ్ కూడా వాటి గురించి మనం సఫర్ అవ్వడం కానీ, బాధపడడం కానీ ఎంత చేస్తూ ఉంటే అంత మన ఎనర్జీ మనం ఖర్చు పెడుతున్నట్టే. అంటే మీరు రోడ్డు మీద వెళ్తూ జోబులోంచి డబ్బులు తీసి విసురుతూ పోతే ఏమిటో, ఇది కూడా అంతే. మీ యొక్క చాలా ప్రెషస్ ఎనర్జీని మీరు ఈ అనవసరమైన మానసిక సమస్యల్ని తెచ్చుకొని, దీస్ ఆర్ ఆల్ యువర్, మీ యొక్క దృక్పథము, మీ యొక్క పర్సెప్షను, మీరు దాన్ని అలా చూస్తున్నారు. అవన్నీ ఎందుకు చూస్తున్నారు అంటే మీ లోపల ఎనర్జీ ఫీల్డ్లో, సబ్కాన్షియస్ మైండ్లో ఉండే రకరకాలైన ఇంప్రెషన్స్, రకరకాలైన ఇంప్రింట్స్, అవి మిమ్మల్ని అలా చూసేలా చేస్తున్నాయి. ఇప్పుడు నాకు ఈ కళ్ళజోడు ఉంది. ఈ కళ్ళజోడికి ఇక్కడ ఒక మరక పడింది. మరక పడితే నేను చూస్తుంటే ఆ మరక దగ్గర అవతల ఏం కనిపించదు. ఈ మరక వల్ల అది కనిపించడం లేదు, కానీ నేనేమంటాను, అది కనిపించడం లేదు, తప్పు దాంది అంటున్నాను. కానీ ఇక్కడ ఉంది తప్పు, దీన్ని నేను తుడుచుకుంటే అది కనిపిస్తుంది. అలాగే మనం ఎలా చూస్తున్నాం జీవితాన్ని, మన సమస్యను ఎలా చూస్తున్నాము అంటే మన లోపల సబ్కాన్షియస్ మైండ్లో ఉండే ఆ జ్ఞాపకాలు, ఆ యొక్క ముద్రలు, ఆ యొక్క ఏవైతే ఆ ఇంప్రెషన్స్ మనలో ఉండిపోయాయో వాటి వలన మనం ఇలా ఫీల్ అవుతూ ఉన్నాము. ఈ మధ్యకాలంలో హోపోనోపోనో మీరు చూస్తున్నారు. హోపోనోపోనోలో కూడా చాలా మంచి టెక్నిక్స్ ఉన్నాయి. అయితే చాలా ఆథెంటిక్ టెక్నిక్స్ని ఫాలో అవ్వడం తక్కువగా కనిపిస్తూ ఉంది. కాబట్టి చాలా సీరియస్గా డీప్ లెవెల్లో డివైన్ ఎనర్జీని మనం తీసుకుని చేసే పద్ధతుల్లో హోపోనోపోనో అండ్ ఎనర్జీ ట్యాపింగ్ టెక్నిక్స్, ఈఎఫ్టీ అనేది కూడా ఉంది. ఈఎఫ్టీ జనరల్గా వాడుతున్నారు, కానీ మనము ఒక డివైన్ ఎనర్జీ తీసుకుని ట్యాపింగ్ చేసి ఆ మెరిడియన్స్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించే ప్రక్రియలు, తర్వాత హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీ టెక్నిక్స్, ఇలాంటివి చాలా ఒక కాంబినేషన్తో ఒక ప్రోటోకాల్, అంటే ఒక పద్ధతిని మనం ఏర్పరిచాము. దాన్ని బట్టి మీరు ఒక 5 days వర్క్షాప్లో మీరు ముందు ఏవైతే మీ ఫామ్లో మీరు ఐడెంటిఫై చేస్తారో, నాకు ఏదో మెమరీ ఉంది, ఒక పాత మెమరీ నన్ను కలవర పెడుతుంది, ఒక గిల్ట్ బాధ పెడుతుంది, లేదంటే చిన్నప్పుడు నాకు అబ్యూస్ జరిగింది, ఆ బాధలోంచి నేను బయటికి రాలేకపోతున్నాను. ఇవన్నీ ఏంటి, ఈ ఎనర్జీస్ అన్నీ ఇలా పట్టుకుని ఉండి మీ జీవితంలో ముందుకు పోనివ్వకుండా అవి లాగుతూ ఉంటాయి. ఏ పనిని చేయడానికి కూడా మీ యొక్క భయము, వర్రీ, సక్సెస్ కాలేనేమో అన్న ఒక అన్వర్దినెస్, నాకు జరగదేమో అని, నా కర్మ ఇంతే అని, ఇలాంటి ఫీలింగ్స్ ఎన్నెన్నో అవి మొత్తం మీ బ్రెయిన్ చుట్టూ సబ్కాన్షియస్లో అవి ఒక ముప్పిరి కొని ఉంటాయన్నమాట. వాటన్నిటిని మనం క్లియర్ చేసుకుని ఒక క్లీన్ స్లేట్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్, ఒక అద్భుతమైన శక్తిని క్రియేట్ చేయగలిగిన, మన లోపల ఉండే శక్తిని మనం బయటకు తీసుకురావాలంటే ఈ బయట ఏర్పడిన ఈ మలినాలన్నిటిని బయటికి పంపించాలి. ఈ పద్ధతులు మనం చేయడం ద్వారా, మీకు నేర్పించే టెక్నిక్స్ ద్వారా, మీకు ఇచ్చే ఎనర్జీస్ ద్వారా మీరు వాటిలోంచి బయటికి రావడానికి వీలవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క ఎమోషన్స్ను మనం బయటికి రావాలి అంటే ఈ పద్ధతి తప్ప ఇంక వేరే పద్ధతిలో రాలేరు. మీరు మెడిటేషన్ చేస్తారు, యోగా చేస్తారు, కానీ అందులో ఏమవుతుంది, ఆ బ్లాక్డ్ ఎనర్జీ ఇలా ఉంది. ఈ ఎనర్జీ మెడిటేషన్లో ఎనర్జీ వెళ్ళి దాన్ని డిజాల్వ్ చేసి మిగిలిన చోటకి ప్రవహింపజేస్తుంది. నీ యొక్క మెడిటేషన్ శక్తి అంత వెళ్తే అది మొత్తం బాడీలోంచి బయటకు వెళ్ళడానికి కావాల్సినంత శక్తి నీ లోపల వస్తే కానీ ఇది బయటకు వెళ్ళదు. కొంత మనశ్శాంతి ఉంటుంది, కొంత బాగున్నట్టు ఉంటుంది, మళ్ళీ కాసేపటికి మనసు బాగాలేనట్టే ఉంటుంది. అంటే ఏంటి, ఆ డీప్ లెవెల్లో ఎక్కడైతే అది ఏ మూలలో అది దాగుని ఉందో దాన్ని మనం పట్టుకుని దాన్ని బయటకు తీసి బయటకి ట్రాన్స్మిట్ చేసి ఒక మంచి శక్తిగా బయటికి పంపించేయడం అనే ప్రక్రియ మనం నేర్చుకుంటాం. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా నేర్చుకోవాలి, ప్రతి వాళ్ళకి అవసరం ఉంది ఇది. అంటే నేను బాగానే ఉన్నాను కదా, నాకు డబ్బులు ఉన్నాయి కదా, నాకు పదవి ఉంది కదా అంటే, నీకు పదవి ఉన్నా, డబ్బులున్నా, ఏమున్నా కూడా నువ్వు లోపల సంతోషంగా లేవు.
ఒక భయమో, ఒక కోపమో, ఒక నిరాశో, ఒక నాకు రావాల్సింది నాకు రాలేదు అని ఒక బాధో, ఇవన్నీ నీకున్నాయి. అందుకని ప్రతి వాళ్ళకి అవసరం. అండ్ ముఖ్యంగా యంగ్స్టర్స్ తప్పకుండా నేర్చుకోవాలి. ఇంజనీరింగ్ స్టూడెంట్స్, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్, జాబ్ సీకర్స్, మీకేంటంటే ఒకలాంటి నిరాశ ఎప్పటికప్పుడు వచ్చేస్తూ ఉంటుంది. బయట ప్రపంచం మీ మీద బొంబాట్ చేస్తూ ఉంటుంది. అది రాలేదా, ఇది రాలేదా, నువ్వు ఇది చేయలేదా, అది చేయలేదా, పేరెంట్స్ నుంచి, ఫ్రెండ్స్ నుంచి. నీ లోపల నీలో ఎన్నో నువ్వు క్రియేట్ చేసుకుంటూ ఉంటావు. వీటన్నిటి అధిగమించి నువ్వు శక్తిని పెంచుకుని ఆ శక్తిలోంచి నీ యొక్క సక్సెస్కి, అంటే ఇది చేయడం ద్వారా నువ్వు గోల్ అచీవ్మెంట్ కూడా చేయగలవు. నువ్వు ఏ గోల్ని సెట్ చేసుకున్నావో ఆ గోల్కి నువ్వు వెళ్ళడానికి కావాల్సిన శక్తిని కూడా నువ్వు సంపాదించుకోగలుగుతావు. కాబట్టి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని మనం పెంచుకోవడం జరుగుతుంది. ఎమోషనల్ స్ట్రెంగ్త్, రెసిలియన్స్ వస్తుంది మీకు. అండ్ గోల్ సెట్టింగ్ని ఎలా అచీవ్ చేయాలో, హౌ టు వర్క్ ఎఫర్ట్లెస్లీ టు యువర్ సక్సెస్. ఎఫర్ట్లెస్గా అంటే ఏదో కష్టాలు పడిపోకుండా చాలా సింపుల్గా నీ లోపల నీలో నీ యొక్క మైండ్ తోటి, నీ యొక్క చిన్న టెక్నిక్స్ తోటే నువ్వు గొప్ప శక్తిని నీలో క్రియేట్ చేసుకుని ఆ శక్తిని నీలోంచి ప్రవహింపజేసి నీ యొక్క బాడీ, మైండ్, స్పిరిట్లో ఉండే శక్తి ద్వారా నువ్వు నీ గోల్ని, నీ సక్సెస్ని అచీవ్ చేసుకుంటావు. నువ్వు ఫిజికల్గా హెల్తీగా ఉంటావు, బిజినెస్లో హెల్తీ ఉంటావు, కెరీర్లో, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్లో, అన్నిటిలోకి కూడా నీ యొక్క ఎమోషనే నిన్ను కంట్రోల్ చేస్తూ ఉంది. జీవితంలో సక్సెస్, ఆల్ సక్సెస్ స్టోరీస్ ఇన్ కార్పొరేట్లో కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతున్నారు. కాలేజీల్లో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన వాళ్ళు అవ్వడం లేదు. కాబట్టి ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని పెంచుకుని, ఎమోషనల్ హీలింగ్ చేసుకుని, ఎమోషనల్ స్ట్రెంగ్త్ని పెంచుకుని ఈ టెక్నిక్ని మీరు అందరూ నేర్చుకోండి. థ్యాంక్ యూ.